99 పైసలకే ఎకరం ఇస్తారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు 99 పైసలకే ఇస్తారు. కానీ అక్కడ మీరు 10,000 ఉద్యోగాలు ఎన్నో వస్తాయంటారు. అవి వస్తాయో అయినప్పుడు. కానీ ఇక్కడ ఈ వ్యవస్థ వల్ల 20,000 కుటుంబాలు అంటే దగ్గర 10,000 మంది ఎండియూ బండ్లు వాళ్ళు ఉంటే వాళ్ళకి అసిస్టెంట్ గా ఇంకో 10,000 మంది దగ్గర 20,000 కుటుంబాలు దీని మీద బతుకుతా ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాం, 5,000 కాదు 10,000 అని చెప్పారు. వాళ్ళకి మాయ మాటలు చెప్పారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి డ్రామానాయుడు ఆ పాలకొల్లు మీకు కంటిన్యూ అవుతుంది, మీ వాలంటీర్ని తీసుకుంటున్నాం మేము, మరి కంటిన్యూ అయినాక మన ఇంటికి కాజా పూతరేకలు తీసుకుని వచ్చేసేయండి, మన ఇంటికి వచ్చేసేయాలి మీరు కాజా పూతరేకలు తీసుకుని అని చెప్పి అక్కడ చెప్పాడు అతను. ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు 2,60,000 మందిని నిష్కారణంగా తీసేసింది మీరు కాదా అని అడుగుతున్నాను. ఇవాళ గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టి దగ్గర 20,000 పైబడి కుటుంబాలు దాని మీద బతుకుతా ఉంటే అవి తీసేసి మీరు ఇవాళ మళ్ళీ ఒక 20,000 కుటుంబాలని రోడ్డును పాలు చేశారు. ఇవాళ నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఏం చేశారయ్యా అంటే దగ్గర 10,000 కుటుంబాలు ప్లస్ 9,600 దగ్గర 20,000 కుటుంబాలని మీరు రోడ్డు పాలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి నిన్న కేబినెట్ లో వాళ్ళ కార్యకర్త చనిపోయాడు, ఆ కార్యకర్త కొడుక్కి కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. మంచిదే, కాదనలేదు. మీరు పుష్కరాల్లో దగ్గర 29 మంది చనిపోయారు. మీరు గుంటూరు జిల్లాలో తిరిగినప్పుడు అక్కడ 8 మందో 9 మంది చనిపోయారు, ఇంకో చోట 3 మందో చనిపోయారు. ఆ కుటుంబాలు ఏం చేశారండి? ఆ కుటుంబాలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు మీరు? ఆ కుటుంబాలు కూడా మీ వల్లే చనిపోయారు కదా. ఇతను మామూలుగా మీ కార్యకర్త చనిపోయాడు, ఇక్కడేమో వీళ్ళు మీ వల్ల మీ నిష్కారణంగా మీ కారణం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమైనాయండి? అట్లకి లేదు. ఇవాళ ఈ రేషన్ దుకాణాల మీద మీరు ఇంత ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే దారుణాతి దారుణం అని చెప్పి తెలియజేస్తాను. ఒక పక్కనేమో వైన్ షాప్, ఆ వైన్ షాప్ కి మళ్ళీ అటాచ్డ్ రూమ్, ఆ రూమ్ కి తెల్లవారు నడుస్తూనే ఉంటది. ఇక 24 గంటలు ఆ రూమ్ లో మందు అమ్ముతానే ఉంటారు యథేచ్ఛగా. మా తణుకులో మన ఏమైంది, తెల్లవారులు అమ్ముతుంటే ఒకడు వచ్చి ఒక రాడ్ ఇచ్చుకుని ఒకడు బుర్రపాలు కొట్టేశారు. ఒక ఏలుపూరు గ్రామంలో ఒక మనిషిని 3:30కి చంపేశారు. అంటే మీరు ఆ టైం దాకా అమ్మబట్టే కదా అసలు జరిగింది. ఇలాంటి అన్ని జరుగుతా ఉన్నది మాత్రం మీకు కావాలి. ఇంటికి మాత్రం డెలివరీ చేస్తున్నారు, ఏది మందు డెలివరీ అవుతుంది ఇంటింటికి. కానీ ఈ రేషన్ డెలివరీ మాత్రం వద్దంటున్నారు. ఇందులో పెన్షన్దారులు ముసలి వాళ్ళు ఉన్నారు, మరి అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది పనికెళ్లే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది మంచి జరుగుతూ ఉంటే దగ్గర 20,000 కుటుంబాలు బతుకుతా ఉంటే దాని మీద అవినీతి జరుగుతుందని చెప్పి మీరు నిష్కారణంగా తీసేసే కార్యక్రమం చేస్తున్నారంటే రేషన్ షాపుల్లో జరుగుతలేదా? రేషన్ షాపుల్లో రేపు 6A కేసులు ఎన్ని పెడుతున్నారు మీరు? ఆ 6A కేసుల వల్ల ఎంతమంది మరి మీరు షాపులు ఇదవుతున్నాయి మొత్తం. అంటే రేపు పొద్దున అది కూడా అవినీతి జరుగుతుందని చెప్పి రేషన్ షాపులన్నీ కూడా మీరు తీసేస్తారా అని అడుగుతున్నాను. రేషన్ షాపుల్లో ఎన్ని కేసులు పెడుతున్నాం మనం? 6A కేసులు ఎన్ని రకాలుగా వాళ్ళ దోపిడీ చేస్తున్నారు. అట్లు కూడా మీరు మోసేస్తారు. టోటల్ గా చేసి ఏం చేద్దాం అనుకుంటారు అంటే టోటల్ గా ఎత్తేయాలని చూస్తున్నారేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఈ రేషన్ కూడా ఇవ్వకుండా